హాయ్ అండి. ఒక కస్టమరు ఒక శారీ ఇచ్చి దాంతో స్కూల్ యూనిఫామ్స్ కట్ ఉంటుంది కదండి, ఆ టైప్లో పరికిని కుట్టమన్నారు. అందుకని ముందుగా కట్టంచులో ఉన్న ప్లెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నానండి. తర్వాత పైన బెల్ట్ కోసం అని చెప్పానని 5 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ చిన్న ముక్క కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అదిగోండి. తర్వాత పళ్ళు పార్ట్లో డిజైన్ వచ్చింది మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్కర్ట్ హైట్ చూస్తున్నానండి. హైట్ ఎంతవరకు వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచు ఉంచి మిగిలినంతా కట్ చేసేయాలి. అదిగోండి. పైన మనకు 2 ఇంచెస్ బెల్ట్ వస్తుంది. ఫస్ట్లో 2 ఇంచెస్ ఉంచి ఆ తర్వాత మిగిలిన మొత్తం ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలండి. జిప్ వేసేటట్టు ఉంటే ఫస్ట్ ఒక 1 ఇంచు, లాస్ట్ ఒక 1 ఇంచు వదులుకోవాలి. నేను దీనికి స్కూల్ యూనిఫామ్స్ కట్టుకు పెడతారు కదండి, అలా పెడతాను కాబట్టి ఫస్ట్లో 2 ఇంచెస్ ఉంచి మిగిలిన మొత్తం ఎంత వచ్చిందో మెజర్ చేసుకుంటున్నాను. నాకు 148 ఇంచెస్ వచ్చిందండి. తర్వాత అది ఇచ్చిన స్కర్ట్ నడుము వచ్చి 35 వచ్చింది. మొత్తం 4.25 వచ్చిందండి నాకు ఒక్కొక్క ఇది. అందుకని స్టార్టింగ్లో 2 ఇంచెస్ ఉంచి తర్వాత 4.25కి ఒక మార్కింగ్, తర్వాత 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేశాను. ఆ 1 ఇంచ్ మార్కింగ్ని 4.25 మార్కింగ్కి కలిపానండి. అలాగే ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి. ఇప్పుడు మనకు ఇలా పెడితే మొత్తం 1 ఇంచ్ ప్రిల్స్ 35 వస్తాయండి. ఈ 4.25లోని 1 ఇంచ్ పైకి కనబడుతుంది. మిగిలిన 3.25 కూడా లోపలికి మడత పెట్టుకోవాలండి. అలా అయితే మనకి 35 ఇంచెస్కి 35 ప్రిల్స్ వస్తాయి. ఈక్వల్గా ఉంటాయండి ప్రిల్స్ అన్నీని. అదిగోండి, వీడియోలో చూపించినట్టు మొత్తం ప్రిల్స్ అన్నీ కూడా నీట్గా కుట్టుకోవాలి. అదిగోండి, కుట్టిన తర్వాత నాకు మొత్తం ఈవెన్గా వచ్చింది చూడండి ప్రిల్స్ అన్నీని. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఉంచాం కదండి, ఆ 2 ఇంచెస్ మడిచి ఒక 5 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి. అదిగోండి అలాగా. తర్వాత ఇంకొక సైడ్ ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ క్లాత్ తీసుకుని 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకుని, అదిగోండి వీడియోలో చూపించినట్టు మనం బ్లౌజ్కి తాళ్ళు పట్టి ఎలా అటాచ్ చేసుకుంటామో అలా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా 2 కుట్లు వేసుకోవాలి తాళ్ళు పట్టి వేసుకున్నట్టు. అదిగోండి అలా వస్తుంది. ఇప్పుడు పైన 2 ఇంచెస్ నడుము బెల్ట్ గురించి తీసుకున్నాం కదండి, 5 ఇంచెస్, దాన్ని ఒకవైపు 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. అదిగోండి. ఈ నడుము బెల్ట్ అనేది కస్టమర్ చాయిస్ అండి. వీళ్ళు బాగా 2 ఇంచెస్ వెడల్పు ఎక్కువ పెట్టమన్నారు, అందుకని చెప్పానని 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఒక్కొక్కళ్ళు 1.5 ఇంచు, ఒకళ్ళు 1 ఇంచే పెట్టుకుంటారు. వీళ్ళైతే బాగా పెద్దగా పెట్టమన్నారని నేను 5 ఇంచ్ తీసుకున్నాను. అంటే నాకు అటు ఇటు ఒక 1 ఇంచ్ పోగా మొత్తం 2 ఇంచెస్తో వస్తుందండి నాకు. అదిగోండి వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకోవాలి. ఒక సైడ్ ఫోల్డ్ చేసాం కదండి, ఇంకొక సైడ్ స్కర్ట్కి అటాచ్ చేసుకుని కుట్టుకోవాలి. ముందుగా మనం ఒక సైడ్ కుట్టుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి. స్కర్ట్ వరకు కాకుండా ఒక 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలండి పైన నడుము బెల్ట్ స్కూల్ యూనిఫామ్స్ కట్టుకున్నట్టు. అదిగోండి చూడండి, అదిగోండి 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అలా పెట్టుకోవాలి. తర్వాత డబల్ స్టిచ్ వేస్తున్నాను కొంచెం గట్టిగా ఉంటుందని. అదిగోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని అటు ఇటు ఫోల్డ్ చేసి ప్రిల్స్ పెట్టాలండి. మనకు హుక్ పట్టేంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి.
వీడియోలో చూపించినట్టు నిదానంగా కుట్టుకోండి. మళ్ళీ పక్కకు తిప్పి ఇంకొక సైడ్ కూడా నీట్గా స్టిచ్ వేసుకొని చివరికి వచ్చేటప్పటికి రఫ్ ఇచ్చుకోండి. అదిగోండి ఇప్పుడు అలా వస్తుంది. అక్కడ మనం ఒక హుక్ కుట్టుకున్నామంటే ఆ హుక్ను అలా దానికి పెట్టుకోవడానికి ఉంటుందండి. అదిగోండి ఇప్పుడు మనం పెట్టిన హుక్స్ల పట్టికి తాళ్ళు పట్టి ఉంది కదండి, అది వీడియోలో చూపించినట్టు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి. పైన సమానం చూసుకుని కింద వరకు 2 స్టిచ్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ మామూలుగా వేస్తున్నానండి. తర్వాత ఈ క్లాత్ మొత్తం పోగుల కింద వస్తుంది కదా అని చెప్పినని మడిచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. దీనికి లైనింగ్ వద్దన్నారండి, క్యాన్స్ కట్ వేసుకుంటారంట. అదిగోండి స్కర్ట్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.